శ్రీవారి కారం, శ్రీవారిని ప్రేమించే వారి కోసం. శ్రీవారి స్పైసెస్, చిల్లీ, టర్మరిక్, కొరియాండర్ పౌడర్. శ్రీవారి కారం, శ్రీవారిని ప్రేమించే వారి కోసం. బ్రేకింగ్ న్యూస్. ఉత్తరాంధ్రలో పరిశ్రమలకు కేటాయిస్తున్న భూములలో ల్యాండ్ సెటిల్మెంట్స్ ఎక్కువగా జరుగుతున్నాయన్నారు పవన్ కళ్యాణ్. రాజకీయ నాయకులు ల్యాండ్ సెటిల్మెంట్స్ చేస్తున్నట్లు తన దృష్టికి వచ్చిందన్నారు. రాజకీయ జోక్యంపై చర్యలు తీసుకునేందుకు అధికారులు కూడా వెనకడుగు వేస్తున్నారన్నారు. కలెక్టర్స్ సమావేశంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కీలక వ్యాఖ్యలు చేశారు. అనకాపల్లి, విశాఖ, విజయనగరం జిల్లాల్లో ల్యాండ్ సెటిల్మెంట్స్ ఎక్కువగా జరుగుతున్నాయని, ఈ విషయంలో అధికారులకు సూచనలు ఇవ్వాలని సీఎం చంద్రబాబును కోరారు పవన్ కళ్యాణ్. భూ కబ్జాలపై నిందితులను వదిలిపెట్టొద్దని చెప్పారు. భూ వివాదాల్లో నాయకుల జోక్యాన్ని సహించొద్దని సూచించారు. ఎక్కడైతే మీరు మోర్ ఇండస్ట్రియల్ బెల్ట్ ఎక్కడ ప్లాన్ చేశారో ఉత్తరాంధ్ర కానీ కొన్ని ప్రత్యేక ఎస్పెషల్లీ నా దృష్టికి ఎక్కువ వచ్చింది ఉత్తరాంధ్రకు సంబంధించి కొంత పొలిటికల్ లీడర్షిప్ ది గెటింగ్ ఇన్ టు ద అన్వాంటెడ్ ల్యాండ్ డిస్ప్యూట్స్, ల్యాండ్ సెటిల్మెంట్స్. బాధ ఏమనిపిస్తుందంటే అఫీషియల్స్ ఆర్ నాట్ ఏబుల్ టు యాక్ట్ ఫర్మ్లీ ఆన్ దాట్. అదొక ఫర్మ్గా ఎస్పెషల్లీ వైజాగ్, విశాఖపట్నం జోన్లో ఇవి ఎక్కువ జరుగుతూ ఉన్నాయి సార్. అది మిగతా చోట్ల కానీ ఇది డెవలప్మెంట్ కొంచెం ఒక ఫర్మ్గా మీరు ఒక డైరెక్షన్ ఇవ్వండి సార్, డైరెక్ట్ ఇవ్వాలి మీరు దీనికి సంబంధించి ఇస్తే బాగుంటుంది. దీంతో కలెక్టర్లు, ఎస్పీలకు సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు జారీ చేశారు. శాంతి భద్రతల విషయంలో అస్సలు వెనక్కి తగ్గొద్దని సూచించారు. భూ కబ్జాదారులపై ఉక్కుపాదం మోపండని, భూ వివాదాల్లో తలదూర్చేవారు ఎవరైనా, ఎంతటి వ్యక్తులైనా వదిలిపెట్టొద్దన్నారు, ఆదేశించారు సీఎం చంద్రబాబు. అవసరమైతే పీడీ యాక్ట్ కింద కేసులు పెట్టి జైల్లో వేస్తామన్నారు. ఈ విషయంలో కలెక్టర్, ఎస్పీలు పక్కాగా ఉండాలన్నారు. అనకాపల్లి, విశాఖపట్నం, విజయనగరం సహా ఉత్తరాంధ్రలోని 6 జిల్లాల కలెక్టర్స్ భూ వివాదాలపై అప్రమత్తంగా ఉండాలని సూచించారు సీఎం చంద్రబాబు. ఏదైతే డిప్యూటీ సీఎం గారు చెప్పారో 5-6 జిల్లాలు, అనకాపల్లి, విశాఖపట్నం, విజయనగరం, ఈ జిల్లాలో బోత్ పోలీసు ఉన్నారు, కలెక్టర్స్ ఉన్నారు. ఇట్ ఈజ్ యువర్ రెస్పాన్సిబిలిటీ. ఎక్కడ ల్యాండ్ గ్రాబింగ్ కానీ, మ్యానిపులేషన్ కానీ, ఇంటర్ఫిరెన్స్ కానీ ఉండడానికి వీల్లేదు. బీ ఫర్మ్, బీ రూత్లెస్. ఒకవేళ ఏ కంప్లైంట్ వచ్చినా వీఆర్ నాట్ గోయింగ్ టు స్పేర్ ఇట్. ఎవరైనా సరే, దట్ ఈస్ ది మ్యాండేట్. మీరు క్లియర్గా ఉండండి. పాత రికార్డ్స్ కూడా మేము వెరిఫై చేస్తాం. ఎవరు తప్పు చేసినా కూడా ఎవరిని వదిలిపెట్టేస్తాం. రైట్, ఇక ఈ అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి రాజు మనకి జాయిన్ అవుతున్నారు లైవ్ లో. రాజు, భూ కేటాయింపులకు సంబంధించి ఏపీ ప్రభుత్వం సీరియస్ గా యాక్షన్ తీసుకునే విధంగానే కనిపిస్తోంది. ఏంటి డీటెయిల్స్? ఇప్పటికే ఉత్తరాంధ్రకు సంబంధించి అనేక పరిశ్రమలు, ఐటీ కంపెనీలు అటు అనకాపల్లి, విశాఖపట్నం, విజయనగరం ఈ పరిసర ప్రాంతాల్లో ఎక్కువగా వస్తున్నటువంటి నేపథ్యంలో భూ కబ్జాలు, సెటిల్మెంట్లు చేస్తున్నటువంటి వాళ్ళ సంఖ్య కూడా పెరుగుతున్నటువంటిది అయితే ఉంది. ముఖ్యంగా చూస్తే విశాఖ ప్రాంతానికి సంబంధించి అనేక మంది ఎన్ఆర్ఐలు కానీ, ఇతర ప్రాంతాలకు సంబంధించినటువంటి వాళ్ళు కానీ ఇక్కడ పెట్టుబడులు పెట్టడానికి గతంలో కొన్నటువంటి భూముల్లో అనేక పరిశ్రమలు లేదా ఐటీ కంపెనీలు పెట్టడానికి సిద్ధమవుతున్నటువంటి నేపథ్యంలో రాత్రే అనేక అంటే వాళ్ళు కబ్జా చేయడానికి సిద్ధమైనటువంటి భూముల్లో కూడా ఎక్కడికక్కడ ఫెన్సింగ్ వేయడం, చిన్న బడ్డీ లాంటివి పెట్టడం లేదా చిన్న షెడ్లు వేయడం ఇట్లాంటివి జరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చేసినటువంటి వ్యాఖ్యల్లో చాలా అంతర్యం అయితే కనిపిస్తూ ఉంది. ఎందుకంటే పవన్ కళ్యాణ్ ఏ విధమైనటువంటి ఫిర్యాదులు రాకుండా ఈ వ్యాఖ్యలు చేశారని అయితే అనుకోరు. ఎందుకంటే ఖచ్చితంగా అంటే విశాఖ పరిసర ప్రాంతాల్లో ముఖ్యంగా ఉత్తరాంధ్రకు సంబంధించి భూ కబ్జాలు, ల్యాండ్ సెటిల్మెంట్లు జరుగుతున్నాయి. దీన్ని పరిశీలించడంతో పాటు కఠినమైనటువంటి చర్యలు తీసుకోవాలని సీఎం చంద్రబాబును కోరినటువంటి నేపథ్యంలో సీఎం చంద్రబాబు కూడా కలెక్టర్లకు, ఎస్పీలకు ఆదేశాలు జారీ చేసినటువంటిది అయితే ఇక్కడ స్పష్టంగా కనిపిస్తుంది. అవసరమైతే పీడీ యాక్ట్ వేసి ఖచ్చితంగా కఠినమైనటువంటి చర్యలు తీసుకోవాలి. ఇది అంటే ముఖ్యంగా చూస్తే దీని భూ కబ్జాలు, అదేవిధంగా ల్యాండ్ సెటిల్మెంట్ చేస్తున్నటువంటి ముఠాలకు మాత్రమే కాదు, ప్రజాప్రతినిధులను కూడా హెచ్చరించినటువంటి పరిస్థితి ఉంది. ఈ మధ్యకాలంలో కొంతమంది ప్రజాప్రతినిధులు కూడా ఈ లిటిగేషన్ ఉన్నటువంటి ల్యాండ్స్ విషయంలో ఖచ్చితంగా ల్యాండ్ సెటిల్మెంట్లకు అయితే పాల్గొంటున్నారు, ఆ పర్సంటేజీలు తీసుకుంటున్నారు అనేది అటు డిప్యూటీ సీఎం దృష్టికి కూడా వెళ్ళింది. అనకాపల్లి జిల్లాలో ఈ మధ్యకాలంలో ఒక జనసేన ఎమ్మెల్యేకి సంబంధించినటువంటి వ్యవహారం కూడా బయటకు వచ్చినటువంటిది అయితే ఉంది. తమ భూమిని కాజేసే ప్రయత్నం అయితే మధ్యవర్తిగా వ్యవహరించినటువంటి జనసేన ఎమ్మెల్యే చేస్తున్నారు అనేది నేరుగా పవన్ కళ్యాణ్కే ఫిర్యాదు చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఈ నేపథ్యంలోనే పవన్ కళ్యాణ్ మొత్తం ఉత్తరాంధ్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అనేక ప్లేసెస్లో ఈ భూ కబ్జాలు, అదేవిధంగా ల్యాండ్ సెటిల్మెంట్లు ఎక్కడెక్కడ జరుగుతున్నాయనే రిపోర్ట్ కూడా
కూడా తీసుకున్నట్లుగా తెలుస్తుంది. దీన్ని సీఎం చంద్రబాబు కలెక్టర్ల సమావేశంలో చంద్రబాబుకు వివరించినటువంటి నేపథ్యంలో దీని మీద కఠినమైనటువంటి చర్యలు తీసుకోవాలని కలెక్టర్లకి జిల్లా ఎస్పీలకి ఆదేశాలు జారీ చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. రోజు రోజుకు హైదరాబాద్లో తరహా ఇక్కడ కూడా భూముల వాల్యూ పెరుగుతున్నటువంటి నేపథ్యంలో భూ కబ్జాలు, ల్యాండ్ సెటిల్మెంట్లు పెరుగుతున్నటువంటి ముఠాల సంఖ్య కూడా పెరుగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. రైట్ రాజు, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్. రైట్, పరిగణలోకి తీసుకొని అంటే ఏ రకంగా భూ కబ్జాలు జరుగుతున్నాయి, ఏ విధంగా మార్ఫింగ్ చేస్తున్నారు అని కూడా పూర్తిగా అబ్జర్వ్ చేసిన తర్వాత ఒక నివేదిక తీసుకున్న తర్వాతనే ఇప్పుడు దీని గురించి ఒక పీడీ యాక్ట్ కింద కేసు నమోదు చేసి సీరియస్గా యాక్షన్ తీసుకునే అవకాశాలు అయితే ఏపీ ప్రభుత్వం నుంచి ఖచ్చితంగా కనిపిస్తున్నాయి.